79వ స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా మనందరం ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకున్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిజంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇవాళ ఎలాంటి పురోగతిని సాధించింది? ఇదే ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడైనా సరే అతను ఆలోచించే విషయాలు తనకు కూడు, గూడు, గుడ్డ ఈ మూడు అందినంత కాలము, ఆయన వైద్యానికి సమస్య రానంతసేపు, ఆయన పిల్లలకు విద్యను అందించేందుకు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అవసరమైన వనరులు సమకూరినంత వరకు వాళ్ళకేం పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. కానీ కామన్ మ్యాను వీటిని ఆలోచిస్తాడు. అదే సందర్భంలో భారతదేశము నిజంగానే 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఎందుకుంది? డెవలప్డ్ కంట్రీ అనే పదాన్ని మనం నిజంగానే సాధించాలంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి? అమెరికాని ఎందుకు మనం డెవలప్డ్ కంట్రీ అంటున్నాము? రష్యాని ఎందుకు అంటున్నాము? చైనాని ఎందుకు అంటున్నాము? ఇదే లైన్లో ఉన్న 4వ దేశంగా ఉన్న 5వ దేశంగా ఉన్న, అటు భౌగోళికంగా చూసినా, జనాభా ప్రాతిపదికన చూసినా, లేదా జీడిపి వైజ్ చూసినా, ఎక్కడ చూసినా సరే మనం ఉన్నాం. కానీ ఇంకా డెవలపింగ్ కంట్రీని ఎందుకు డెవలప్డ్ కంట్రీ ఎందుకు కాలేదు? నిజంగానే 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనం జరుపుకున్న దానికి ఏమైనా నిజంగానే అర్థం ఉందా అనే ప్రశ్న చూస్తే మాత్రం ఏంటంటే దీనికి 2 రకాల వర్షన్స్ చూడాలి. ఒకటి, ఎప్పుడైతే భారతదేశము స్వతంత్రం రావడానికన్నా ముందు, అంతకుముందు ఒక 2.5 శతాబ్దాలు, అంతకుముందు 1.5 శతాబ్దము, కొన్ని శతాబ్దాలుగా భారతదేశము మన సొంత రాజ్యాలు, ఆ తర్వాత మన మీద జరిగిన దాడులు, ఇన్వేషన్స్, వాటి తర్వాత బ్రిటిషర్ల ఎంట్రెన్స్, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మనము భారతీయులమని చెప్పుకోవడానికి మనకు ఒక ఆత్మాభిమానం కానివ్వండి, మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కానీ లేని పరిస్థితి. ఎందుకంటే వైపు ఇంగ్లాండ్ రాని భారతదేశాన్ని పాలిస్తున్నట్టుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? మన దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, అంతా మనం చేసిన తర్వాత కూడా ఎవరో పరాయి పాలనలో మనము ఉన్నాము. దానికి కారణంగా మనం ఎదుర్కొన్న అవమానాలు కానివ్వండి, వీటన్నిటి నుంచి బయటపడడానికి భారతీయులందరూ ఒక తాటిపైకి వచ్చి 2 రకాల ఉద్యమాలు జరిగాయి. అప్పుడు కూడా అహింస ఉద్యమం అన్నది ఖచ్చితంగా భారతదేశంలో స్వాతంత్రం రావడానికి కారణంగా మనం చెప్పుకుంటాము. ఎదుటి వ్యక్తే తనలో తనకే ఒక ఆత్మన్యూనతా భావాన్ని క్రియేట్ చేసి మనం వీళ్ళని ఇంత బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, క్షోభ పెట్టినా వీళ్ళు ఎందుకు వాళ్ళు కోరుకున్న ఒక కోరిక గురించి వెనక్కి వెళ్ళట్లేదు అని ఆలోచింపజేసేలాగా చేసి అహింస మార్గంలో మనము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని సరే, అదే సందర్భంలో దేశ విదేశాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనము వాళ్ళకన్నా స్ట్రాంగ్ అనే ఒక విషయాన్ని చూపించడము, హిట్లర్ లాంటి వాళ్ళతో మనం డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా డెఫినెట్లీ మనము ఒకవైపు అహింస మార్గంలోనే తెచ్చుకున్నా సరే అదే స్థాయిలో మనం వాళ్ళతో యుద్ధం కూడా చేయగలుగుతామనే ఒక భయాన్ని క్రియేట్ చేశాం కాబట్టే స్వతంత్రం అన్నది వచ్చింది. సరే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పరిస్థితి ఏంది? నిజంగానే 79వ స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటూ ఇంకా డెవలపింగ్ కంట్రీగా మనం ఎందుకున్నాము అంటే దానికి వివిధ రకాల ఎక్స్ప్లెనేషన్లు వినిపించవచ్చు. మనం ఖచ్చితంగా ఆర్థిక అసమానతలు, సామాజికంగా మనము కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా ఏదైతే విభజించబడ్డాము, ఇవన్నీ కూడా కారణాలే. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇప్పటికీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పేసి ఆ భేదభావజలం కనిపిస్తుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకి భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధికి సంబంధం ఉండదు. మనం చుట్టూ శత్రువులతోనే ఇప్పటికీ జీవితాన్ని గడుపుతున్నాం. అటుపోతే పాకిస్తాన్, ఇటుపోతే చైనా, శ్రీలంకకి స్తోమత లేకపోయినా, పక్కన బంగ్లాదేశ్కి ఆ శక్తి సామర్థ్యాలు లేకపోయినా వాళ్ళందరితో కూడా మనం ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉండాలి. అలా పోరాడుతూ 79 సంవత్సరాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని మనము నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలు మారాయి, కూటములు మారాయి, ప్రధానమంత్రులు మారారు, రాష్ట్రపతులు మారారు. వీళ్ళందరూ మారిన తర్వాత ఎవరు ఎంత మారినా సరే భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ అసమానతలకు సంబంధించిన వాటిని మనము రీచ్ కాలేకపోవడం, వాటిని మనం ఎరాగ్రియేట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం అన్నదే కీలకమైన అంశం. నిజంగానే 1947కు ముందు భారతదేశంలో ఉన్న ప్రజలు జీవించిన జీవన విధానానికి
2025లో ఇవాళ జీవిస్తున్న జీవన విధానానికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. ఆ రోజు నేను భారతీయుడిని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి నుంచి ఇవాళ మేరా భారత్ మహాన్ అని చెప్పి మనము ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా చెప్పుకునేంత స్థాయిలో మనం ఉన్నాం. అది అభివృద్ధి అనే చెప్పాలి. ఇవాళ ప్రపంచంలో ఉన్న టాప్ 10 కంపెనీస్లో మెజారిటీ కంపెనీస్కి భారతీయులు సీఈఓలుగా ఉన్నారంటే అది కూడా మన అభివృద్ధే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది అత్యధిక ధనికుల్లో మన వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తుంటే అది కూడా మన అభివృద్ధే. అదే సందర్భంలో పేదరికం ఉన్న దేశాల్లో కూడా మన లిస్టుల్లో ఆ లిస్టుల్లో మన పేరు కూడా ఉండడం అన్నది బాధాకరమైన విషయమైన గతంతో పోలిస్తే ఇవాళ కనీసము 3 పూటల భోజనం వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అని చెప్పాలి. ఆకలితో చనిపోతున్న ఆఫ్రికా కంట్రీసో లేకపోతే మన పక్కనే ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలను గమనిస్తే మనం ఖచ్చితంగా మనం ముందంజలో ఉన్నామని చెప్పాలి. అలానే పేదరికం లేకుండా లేదు, ఆకలి చావులు లేవంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటి శాతం ఎంత, వాటి సంఖ్య ఎంత, అది చాలా ఇప్పుడు కీలకంగా ఉంది. ఇవాళ భారతదేశంలోని చాలా నగరాలకు సంబంధించిన వీడియోలు చూపిస్తే విదేశాలకు సంబంధించిన వాళ్ళు అమెరికానో రష్యానో లేదా జపానో దుబాయో అంటున్నారు. కానీ అవన్నీ భారతదేశానికి సంబంధించిన నగరాలు. హైదరాబాద్ చూడొచ్చు, మీరు ముంబై చూడొచ్చు, ఢిల్లీ చూడొచ్చు, చెన్నై చూడొచ్చు, బెంగళూరు చూడొచ్చు. ఇలాంటి దేశంలో ఉన్న చాలా నగరాలు విదేశాల్లో ఉన్న ప్రాంతాల కన్నా చాలా బాగా డెవలప్ అయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. డెవలప్మెంట్ ఉంది, అలాగే మనకు డిస్ట్రక్షన్ కూడా ఉంది. రిజర్వేషన్ల పేరుతో ఈ రోజుకు కూడా ఒక రకమైన అసమానతలు కొనసాగుతున్నాయి. నేటికి దేవాలయాల్లోకి వెళ్ళని దళితులకు సంబంధించిన కథలు మనం వింటూనే ఉన్నాం. పరువు పేరుతో సొంత బిడ్డలను చంపుకుంటున్న తల్లిదండ్రులకు సంబంధించిన కథలు మనం వింటూనే ఉన్నాం. సొంత తల్లిదండ్రుల చేతిలోనే ఇబ్బందులకు గురవుతున్న వ్యధలు కూడా మనం వింటూనే ఉన్నాం. 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవని మనం ఎలా అయితే మాట్లాడతాం, భారతదేశంలో ఉన్న అన్ని విషయాలు కూడా ఒకే రకంగా లేవు. కొంత మంచి ఉంటే కొంత చెడు ఉంది. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం పేరుతో జరుగుతున్న ఈ మార్పులు ఏవైతున్నాయో అవి కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నాయి. కానీ అదే సందర్భంలో ఒక సంఘటితమైన శక్తిగా మారడానికి మనకు అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మనం మోదీని హేట్ చేయొచ్చు, కానీ భారత ప్రధానిగా మనం అతనికి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. మనం రాహుల్ గాంధీని తప్పుపడుతుండొచ్చు, కానీ ఒక విపక్ష నేతగా ఆయన చేస్తున్న పోరాటానికి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు, వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చేస్తున్నాం, అలాగే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాం. ఏది ఏమైనా భారతదేశం ఇవాళ స్వతంత్రోద్యమ సంబరాలు జరుపుకునే ఆ స్వభావాన్ని అయితే మార్చుకోవాల్సింది. ఇప్పటిదాకా మనం ఏం సాధించేదానికన్నా ఇప్పుడు సాధించాల్సింది చాలా ఉంది. అతిపెద్ద ఆర్థిక వనరుగా ప్రపంచానికి ఇప్పుడే భారతదేశం పరిచయమైన నేపథ్యంలో పెద్దన్న అని ఒకప్పుడు అమెరికాని మాట్లాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నారు. సహాయం కావాలన్నా, సహకారం కావాలన్నా, ఏదైనా మార్పు జరగాలన్నా, యుద్ధం ఆగాలన్నా భారతదేశం వైపు చూసే స్థాయికి ఇవాళ భారతదేశం ఎదిగింది. అంటే డెఫినెట్లీ మనం దాన్ని కేవలం ఇది ఒక నాయకుడికో, ఒక పార్టీకో, ఒక కూటమికో, ఒక ప్రభుత్వానికో దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత, భారతీయులు మనం అయిన తర్వాత, మనకున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు ఆ డెవలప్మెంట్ని స్లో డౌన్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పాజిటివ్ జరిగి ఉండొచ్చు. పేదరిక నిర్మూలన కోసం కొన్ని కూటములు చేసిన ప్రయత్నాలు డిఫరెంట్గా ఫలితాలు ఇచ్చిండొచ్చు. ఇప్పుడు చేస్తున్న ఫలితాలు మార్పులు కనిపిస్తుండొచ్చు. సో ఏదేమైనా సరే అన్ని ప్రభుత్వాలు అందరూ కలిసి నిర్మించుకుంటున్న భారతదేశం మరి కాస్త పటిష్టంగా మారాలంటే భారతీయులుగా మనందరం ఏకంగా ఉండాల్సిందే, ఏకం కావాల్సిందే, సంఘటితంగా ఉండాల్సిందే. లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు భారతదేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఎలా అయితే అప్రిషియేట్ చేసిందో అదేవిధంగానే భారతదేశం మీదికి ఎవరైనా దాడి చేయాలనుకున్నా, దండెత్తాలనుకున్నా సరే వాళ్లకు దడ పుట్టేలాగా మనము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేరా భారత్ మహాన్.